ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారండి. ప్రభు మనందరం ప్రేమించి మరి నూతన దాన్ని ఉచితంగా అనుగ్రహించారు కాబట్టి స్తోత్ర ప్రార్థన కొద్ది నిమిషాలు ఆయన మాటలు దానం చేద్దాం. చాలా మంది ప్రజలు ఎలాగో ఆలోచన చేస్తారంటే వారి జీవితం బాగానే ఉంది, వీరి జీవితం బాగానే ఉంది, నా బ్రతికే బాగాలేదు, నా జీవితం బాగాలేదు అని వారి జీవితాలను వారు ఇతరులతో కంపేర్ చేసుకొని తక్కువగా, విలువలేని వారిగా, అసలు నేను బ్రతకడం వేస్ట్ అన్నట్టుగా ఆలోచన చేసుకుని బాధపడతా ఉంటారండి. ప్రభువు ఒక నరుని నిర్మించడానికి మంటిని తీసుకుని తన స్వహస్తాలతో నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువు ఊదితే నరుడు జీవాత్మ అయిందట. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీలు యూజ్ చేసి ఒక మనిషిని నిర్మించడానికి 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి. సరే నిర్మించారనుకుందాం. ఒకవేళ నిర్మించినా కానీ జీవవాయువుని ఎవరు ఇవ్వాలి అంటే నీ విలువ ఎంత ఒకసారి ఆలోచన చేసుకో. ఈ వీడియో చూస్తున్నటువంటి నీ విలువ 35 కోట్లు అనుకుంటే జీవవాయువు విలువ ఎంత? దొరికేది కాదు కదా. అందుకే తుచ్చమైనటువంటి లోకం గురించి ఎప్పుడు కూడా వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకొని బాధపడిపోకూడదండి. ఈ వీడియో చూస్తున్న నీ విలువ ఎంతో తెలుసా? ఎంత వాల్యుబుల్లో తెలుసా నువ్వు? అందుకే 1 కొరింథీ పత్రిక 6:20 ఉంటుంది అద్భుతమైన మాట. ఏమనంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో ఆయనను మహిమపరుచుడి అని ఉంటుంది. ఈ రోజుల్లో మనం మన దేహంతో ఆయనను మహిమపరుస్తున్నావా? ఇంట్లో ఏదో గొడవైందని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మన జీవితాన్ని ప్రభువు నిర్మించిన సమయం కన్నా ముందుగానే మనం ముగించేసుకుంటున్నాం కదా. నీ జీవితాన్ని ఎప్పుడు కూడా ఎలాంటి విషయమైనా కానీ నీ జీవితాన్ని నువ్వు ప్రభువు నిర్ణయించిన టైం కన్నా ముందుగా ముగించడానికి ప్రయత్నం చేయదు. నీ దేహంతో నువ్వు ఆయనను మహిమపరచు. అప్పుడు నీకున్నటువంటి ప్రతి సమస్య దేవుడు తీరుస్తాడు. అటు కృప మనందరం పొందుకుందాం గాక. ఆమేన్.